హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ కీర్తి క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఈరోజు డిజైన్ వచ్చేసి వితౌట్ బీట్ డిజైన్ అండి. కుచ్చు అండి, శారీ కుచ్చు మనము నార్మల్గా ఎలా వేసుకుంటామో అందులోనే కొద్ది డిఫరెంట్ గ్రాండ్ లుక్ వచ్చేలా డిఫరెంట్ మెథడ్ చూపిస్తానండి. విత్ ఈజీ స్టెప్స్. వీడియో అయితే ఎక్కడ స్కిప్ కాకుండా లాస్ట్ వరకు చూసేయండి. మెటీరియల్ వచ్చేసి ఇలా సిల్క్ థ్రెడ్ తీసుకున్నానండి, 2 కలర్స్. ఇంకొచ్చేసి జరీ థ్రెడ్, హెమ్మింగ్కి వాడతాం కదా ఆ చిన్న నీడిలు, సీజరు, చాపీస్ అండి మార్క్ పెట్టుకోవడానికి. ఇంకొచ్చేసి పెద్ద ఐ నీడిల్ అండి, ఇంత ఈ సైజులో ఉంది. గ్లూ కావాలి, టేప్ కావాలండి. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి నేను శాంపిల్గా అయితే ఇలా క్లాత్ తీసుకున్నానండి. క్లాత్ పైన వచ్చేసి ఇలా హాఫ్ ఇంచ్ గ్యాప్ ఇచ్చేసి మార్క్ పెట్టుకున్న. ఇదిగోండి ఇలా మార్క్ పెట్టిన తర్వాత మొత్తం 8 వరుసల థ్రెడ్ అండి ఇదంతా. ఇది థ్రెడ్ వచ్చేసి పెద్ద ఐ నీడిల్ ఉంది కదా అందులో వేసుకోవాలండి. ఈ నీడిల్ లోపల వేసుకుంటాం. ఫ్రెండ్స్, ఇదిగోండి ఇక్కడ నీడిల్ లోపల వేసుకున్నానండి. మొత్తం 16 వరుసలు థ్రెడ్ అవుతుంది. ఇక్కడ మార్క్ పెట్టిన దగ్గర ఇలా వేసుకోవాలి. కింద వచ్చేసి ఇక్కడ ఇలా ట్రిమ్ చేసుకోండి. లెంత్ వచ్చేసి 3 to 4 ఇంచెస్ అన్న ఉండేలా, లెంత్ అంత ఉండేలా చూసుకోండి ఫ్రెండ్స్. ఇలా రౌండ్గా ఇలా తిప్పేసి నాట్ వేసేసుకోండి. ఇలా వేసుకోండి. నీడిల్ సహాయంతో ఇలా పై వరకు ఇలా నాట్ వేసేసుకోండి. ఇదిగోండి ఇలా రౌండ్గా ఒక బీడ్ వచ్చినట్టు కనిపిస్తుంది డిజైన్ అయితే. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా చూడండి, ఇలా కనిపిస్తుంది. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి సేమ్ అలాగే లెంత్ వచ్చేసి 3 to 4 లెంత్ ఉండేలా చూసుకోండి. అంత ఉంటే నాట్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ ఇంకోసారి పక్కనే ఇంకోటి అలాగే వేసుకోవాలండి. మొత్తం 8 వరుసలు తీసుకున్నాను. ఇలా వచ్చేసి 16 వరుసలు అవుతుంది. కింద ఇలా ట్రిమ్ చేసుకోండి. రౌండ్గా ఇలా తిప్పేసి నీడిల్ సహాయంతో ఈజీగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. నాట్ అయితే ఈజీగా నీడిల్ ఉంటుందిగా, ఆ నీడిల్తో ఇలా పైకి అనే వరకు నాట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. అన్నీ సేమ్ ఇలాగే వేసుకుంటూ రావాలి ఫ్రెండ్స్ నాట్ అయితే. ఇదిగోండి, ఇప్పుడు 2 ఇక్కడ పింక్ వేసాను, మళ్ళీ 2 ఇక్కడ గ్రీన్, మళ్ళీ 2 ఇక్కడ పింక్, మళ్ళీ గ్రీన్. ఇలాగే డిజైన్ అయితే ఇలాగే కంటిన్యూ చేసుకోవాలండి ఫ్రెండ్స్. ఇలా థ్రెడ్ అయితే వేయడం కంప్లీట్ అయిపోయింది. మొత్తం ఇలా మార్క్ పెట్టిన దగ్గర ఇలా నాట్ వేసేసి ఇలా థ్రెడ్ అయితే వేసుకున్నా. ఇలా వేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఈ రెండింటిని ఇలా పట్టుకొని 2 సమానంగా మిడిల్లో వచ్చేలా చూసుకోండి. ఇలా రౌండ్గా ఇలా తిప్పేసి నాట్ అనేది వేసుకోండి. ఇదిగోండి ఇలా అనేసి నీడిల్ ఉంటుంది కదా, నీడిల్తో ఇలా అంటే ఈజీగా వచ్చేస్తుంది. మనకి ఎక్కడి వరకు కావాలో అక్కడి వరకు నాట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇదిగోండి ఇలా ఎంత ఈజీగా వచ్చేసింది కదా. ఇలా టైట్గా ఇలా రెండింటిని ఇలా జాయింట్ చేసుకుంటూ నాట్ వేసుకోవాలండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి ఇలా రౌండ్గా ఇలా తిప్పేసి ఇలా పట్టుకొని మళ్ళీ ఇలా నీడిల్తో ఇలా అనేస్తే ఈజీగా వచ్చేస్తుంది నాట్ అనేది. అన్నీ సేమ్ ఇలాగే వేసుకోవాలండి నాట్స్. ఇదిగోండి ఇలా ఫ్రెండ్స్, ఇదిగోండి మొత్తం ఇలా నాట్ వేసేసుకున్నాను. నాట్ ఇలా వేసిన తర్వాత ఇదిగోండి ఇక్కడ వచ్చేసి ఇలా 150 స్టాండ్స్ సిల్క్ థ్రెడ్ అండి ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. ఆపోజిట్ కలర్ వేసుకోవాలండి. ఇదిగోండి ఇక్కడ ఈజీగా వచ్చేస్తుంది. సమానంగా
లెంత్ వచ్చేసి 1 ఇంచ్ అన్న 1.5 ఇంచ్ అన్న లెంత్ ఉండేలా చూసుకోండి. పింక్ కలర్ అనేది మధ్యలో వచ్చేలా చూసుకోండి, ఎక్కడ బయట ఎక్కడ కనిపించకుండా. ఇదిగోండి ఇలా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా వేసిన తర్వాత చిన్న హెమ్మింగ్కి వాడతాం కదా ఆ నీడిల్, ఇంకొచ్చేసి గోల్డెన్ కలర్ జరీ థ్రెడ్ తీసుకున్నాను. ఇలా ఈ జరీతో ఇలా నాట్ వేసేసుకోండి. ఒక 2-3 టైమ్స్ ఇలా చుట్టేస్తే ఫ్రెండ్స్ ఈజీ ఫ్రెండ్స్, చాలా ఈజీ, గ్రాండ్ లుక్. కొద్ది టైం పడుతుంది కాబట్టి కానీ డిజైన్ అయితే భలే వస్తుంది ఫ్రెండ్స్. ఇలా 2-3 టైమ్స్ ఇలా చుట్టేసి ఈ నీడిల్ అనేది పైకి ఇలా అనేసి మళ్ళీ నీడిల్ మళ్ళీ పైనుంచి కిందికి తీసుకురావాలి. ఇలా ఇది ఇక్కడ నాట్ అయిపోతుంది. కింద ఇలా ట్రిమ్ చేసేసుకోండి. ఎంత బాగా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగుందో. మొత్తం ఇలాగే ఆపోజిట్ కలర్ వేసుకోవాలి. ఇక్కడ పింక్, ఇక్కడ గ్రీన్ ఇలా వేసుకుంటూ రావాలండి. నేను డిజైన్ మొత్తం కంప్లీట్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. డిజైన్ ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా ఉందండి. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. కొత్త వ్యూవర్స్ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ప్రైస్ వచ్చేసి 400 to 500 పెట్టుకోవచ్చండి ఈజీగా. ఏరియా వైజ్ ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. ఎందుకంటే డిజైన్ వచ్చేసి చాలా దగ్గర ఉంది కదా, కొద్దిగా గ్యాప్ ఎక్కువ పెట్టుకుంటే ఇక 350 to 450 వరకు అలా పెట్టుకోవచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.